హాయ్ నమస్తే. డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేయబడింది. సో మనందరం రేపు ధ్యానం చేద్దాం. ధ్యానం చేయడానికి అందరినీ ప్రోత్సహిద్దాం. ధ్యానం అనేది మనకి మానసిక ప్రశాంతతని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఒక స్థిర చిత్తాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఒక మెంటల్ స్టెబిలిటీని ఇస్తుంది. హోల్ హ్యుమానిటీ అంతా కూడా ఒక గొప్ప ట్రాన్సిషన్ పీరియడ్ ఇది. ఇలాంటి ట్రాన్సిషన్ పీరియడ్లో, ఇలాంటి మూమెంట్లో మనము ధ్యానం చేయడము అంటే వరల్డ్ వైడ్గా అందరూ ధ్యానం చేయడం అనేది మన వైబ్రేషన్తో పాటు ఈ భూమాత యొక్క వైబ్రేషన్ కూడా మనం రైజ్ చేసిన వాళ్ళం అవుతాము. ప్రకృతి పరంగా కూడా ఎన్నో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఉత్తరాయణం అంటారు కదా, ఆ టైం ఇది. అలాంటప్పుడు వింటర్ చాలా తక్కువగా ఉంటుంది, నైట్ ఎక్కువగా ఉంటుంది. రేపు డిసెంబర్ 21 ఈజ్ ద స్మాలెస్ట్ డే అన్నమాట. ద లాంగ్ నైట్ విల్ బీ సో లాంగ్, అంటే రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. దాదాపు 16 గంటల సమయం నైట్ ఉంటుందన్నమాట. ఇలాంటి టైంలో మనమంతా కూడా ధ్యానం ద్వారా మనమంతా యునైటెడ్గా, అంటే హోల్ హ్యుమానిటీ అంతా కూడా విత్ కలెక్టివ్ కాన్షియస్నెస్తో కూర్చొని ధ్యానం చేయడం వల్ల ఎంతో అప్గ్రేడ్ అవుతాము. ఎనర్జీ లెవెల్స్ పరంగా చూస్తే మనం వ్యక్తిగతంగాను, కలెక్టివ్గాను, హోల్ ఎర్త్ అంతా కూడా ఎనర్జెటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. సో ప్లీజ్ డూ మెడిటేట్ అండ్ ఎంకరేజ్ టు డూ మెడిటేషన్. థ్యాంక్ యూ.